నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమం పిలుపుతో విజయవాడలో కదం తొక్కిన యువత. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు దూసుకు వస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి బాటలు వేయాలన్న కమిషనర్. 39.42 కోట్ల రూపాయలు వసూలు లక్ష్యం కాగా ఇంతవరకు 18 కోట్ల రూపాయలు వసూలు చేశామని వివరించిన శివకుమార్. సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలను ఆర్థిక సహకారం కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న బిజాపురం మాజీ ఎమ్మెల్యే. గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన వర్మ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం అని జగన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ధీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో
ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1100 కోట్లు, 2800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి, 1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు. సో ఆ 3200 కోట్లు, ఈ 3900 కోట్లు దాదాపుగా 7100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు, పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది, ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వద్దకు రాగా కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయిపోయింది ఇంకా మీతో ఇంటి పన్నులు, కొలాయి పన్నులు సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి బాటలు వేయాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ వై శివకుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 2 లక్షల గృహాలు, దుకాణ సముదాయాలు ఉన్నాయని, వీటి నుండి 39.42 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉండగా ఇంతవరకు 18 కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్పారు. ప్రజలు బాధ్యతగా భావించి పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించారు
పరిష్కరించాలని కోరారు. ఇంటి పన్నుల వసూళ్ల కొరకు నగరంలో 3 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలకు నమస్కారం. నా పేరు శివకుమార్. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పోయిన నెల ఇంటి పన్ను వసూళ్ల గురించి మేము ప్రత్యేకమైన టీమ్స్ వేసాము. అలాగే వీటి మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాము. ఎక్కడైతే ఇంటి పన్ను బకాయిదారులు ఇంకా మాకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించలేదో వాళ్ళ యొక్క నీళ్ళ కుళాయిలు అలాగే ఆస్తి పన్ను ఆస్తులు జప్తు చేయడానికి సెక్షన్ 269 కింద తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా వారెంట్ నోటీసులు, ట్యాప్ డిస్కనెక్షన్ నోటీసులు కూడా అందరికీ సర్వీస్ చేయడం జరిగింది. అందరూ బాధ్యతగా ప్రతి ఒక్క హౌస్ ట్యాక్స్ పేరు సకాలంలోని ఇంటి పన్నులు కుళాయి ఛార్జీలు పే చేయవలసిన బాధ్యత మీ మీద పూర్తిగా ఉంది. చెల్లించిన పక్షంలోని మా డిపార్ట్మెంట్ నుండి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన డిమాండ్ 39,42,00,000 ఉన్నది. అందులో మనం ఆల్రెడీ 18 కోట్ల వరకు వసూలు చేయగలిగాము. బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈ నెలాఖరులోపు వసూలు చేయడానికి మా గౌరవ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి స్పెషల్గా 3 కౌంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రజల సౌకర్యం. 1 గుంటు వీధి, 2 హడ్కో కాలనీ, 3 CHSN చౌదరి గారి కాలనీలో 3 కౌంటర్లు ఓపెన్ చేస్తున్నాం. ఆ కౌంటర్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయి. మీరు ఎక్కడెక్కడి నుండో పని కట్టుకొని మా మున్సిపల్ ఆఫీసు సౌకర్యం వరకు వచ్చి చెల్లించవలసిన అవసరం అయితే లేదు. మీకు అక్కడ కన్వీనియంట్గా ఉంటుందని కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా 3 కౌంటర్లు ఓపెన్ చేశాము. ఆ కౌంటర్లు మీరు సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం మనకున్న 39 కోట్లలో కనీసం ఒక 20 కోట్లు వసూలు చేయడానికి మనం కార్యాచరణ రూపొందించాము. ఇందులోని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం పట్టణం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఠాపురం పోలవరపు ప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారు ఆరోగ్య ఇబ్బందికి చంద్రబాబు నాయుడు గారు 4,02,000 ఇచ్చారు. అదేవిధంగా చేబ్రోలుకి సంబంధించి కొర్ర రాజేష్ గారికి అనారోగ్యం సందర్భంగా 2,02,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చారు. వారి యొక్క కుటుంబానికి మరి ఆదుకోవడానికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని ప్రకారం వారిద్దరికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవాళ్ళ యొక్క ఆరోగ్యం, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఖర్చులు భరాయించలేరు కాబట్టి వారికి తోడ్పాటు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి చేబ్రోల్లో 2,02,000, పిఠాపురంలో 4,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పొలమూరు ప్రకాష్ గారికి పిఠాపురంలో, ఇక్కడ రాజేష్ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం అక్కడి నుండి కొత్తపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు మరియు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన యువత పోరు బాటా కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా అమలాపురం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ గారికి మరి
మెమోరియల్ ఇవ్వడం జరిగింది. మా కోరిక ఒకటే, ఇది మా సమస్య కాదు, మా వ్యక్తిగత సమస్య కాదు, పార్టీ సమస్య కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,40,00,000 మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారో, ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ పాఠశాలలు తెరిచిన వెంటనే బ్యాగ్తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు కావట్లేదు. సూపర్ 6 పేరుతో అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను నట్టేట ఉంచారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి, మరీ ముఖ్యంగా దాదాపు 1,40,00,000 మంది యొక్క జీవితాలకు సంబంధించి ఇవాళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. చదువులు మధ్యలో ఆగుతున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువు చదువుకుని వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే, ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే 5 క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి. విద్యార్థిని ఆదుకోండి. చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి, కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. ఈ సూపర్ 6ని అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సబ్బవరం 4 రోడ్ల కూడలిలో దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు, వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదిప్రాజు మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఆనాటి పాదయాత్రలో నిరుపేదల కష్టాలను చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పెన్నిధిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సరగడంచిన అప్పలనాయుడు, సబ్బవరం సీనియర్ నాయకులు బోకం రామునాయుడు, గండి రవికుమార్, జయరాం, సబ్బవరపు నారాయణమూర్తి, డి ప్రసాదరావు, కర్రి బాబు, దనిమిరెడ్డి శ్రీనివాసరావు, పాల్తేటి సురేష్, వనం అచ్చెన్నాయుడు, వడ్డాది అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 2004 రాలేదా సీట్లు, గవర్నమెంట్ అధికారంలో రాలేదా? ఆవేళ కాంగ్రెస్ పార్టీ కృంగిపోలేదే. ఈవేళ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో, మళ్ళీ రేపు 28 కానీ 29 కానీ మీరు ఎలక్షన్ పెట్టి చూడండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెపరెపలాడుతుంది. మళ్ళీ ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకపోతే మేము రానున్న రోజుల్లో, ఈవేళ మా నాయకుడు ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పాడు, యువత కోరని చెప్పి. ఈవేళ చూస్తారు మీరు కలెక్టర్ ఆఫీసుల్లో ప్రతి కలెక్టర్ రేట్లోనే యువతకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు దాకా మీరు 9 నెలలు అయిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. మీరు నీకు 15,000 అని చెప్పి మేము మనం ట్రోల్ చేసి చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉండక ఈవేళ మీకు కలెక్టరేట్లకి సబ్మిట్ చేయడానికి, వినతి పత్రం సబ్మిట్ చేయడానికి యువత తరపున వెళ్తున్నాం. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మా తరపున మీ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటూ, ఎప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే రేపు 29లో ఈ జెండా ఎగిరే విధంగా అందరూ కూడా కష్టపడాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అదీప్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే చిన్నపల్లాడి గారికి, జయరాం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు అందరికీ కూడా, కార్యకర్తలకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం అటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కూడా పెద్దలందరి నాయకత్వంలో, పెద్దలందరి ఆశీస్సులతో
మరి ఇక్కడ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ జరగడం మనందరం కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ కాదు. వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంటే ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి అని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 67 స్థానాలు, ఆ తర్వాత 151 స్థానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మళ్ళీ ఈరోజు అనుకోనటువంటి పరిస్థితులలో కొంచెం ఇటు అటు అయినప్పటికీ కూడా ఏ రోజు ఆ రోజు ఓటమి చెందామని కృంగిపోలేదు, అలాగని గెలిచాం కదా అని విర్రవీగిపోను లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనే ఒక సైన్యమై మా అందరినీ కూడా నడిపించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొన్ని దొంగ హామీలు ఇచ్చి సూపర్ 6 అనేటువంటి హామీలు చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల నిర్వహణ. వైఎస్ఆర్ విగ్రహం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించి వైసీపీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు, పాలకొండ మాజీ శాసనసభ్యులు విశ్వసరాయ్ కళావతి, మన్యం జిల్లా వివిధ మండలాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగానే ప్రారంభమై నేడు కోట్లాది మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని జిల్లా అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా పరిధిలో గల పార్వతీపురం, కురపాం, పాలకొండ మరియు సాలూరు నియోజకవర్గం నుంచి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న పిలుపు మేరకు మన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు యువత తల్లిదండ్రులు ఈరోజు ఏదైతే మనం అన్యాయం అయిపోయామో ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినప్పటికీ కూడా మరి సంక్షేమ పథకాలని మరి ఏ ఫలాలు అందకుండా వారు మోసం చేసిన తీరందరూ కూడా గమనించి ఈరోజు జగనన్న పిలుపు మేరకు మరి యువత పోరాట కార్యక్రమాలు కృషి చేసిన ప్రతి ఒక్క అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూశారు మరి ఎప్పుడూ లేని విధంగా అన్న మోసం చేయడమే వారి నైజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ముగ్గురు కూడా మనకి ముంచే వేశారు. పేద ప్రజలందరికీ అన్యాయం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి దగా చేసిన ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పే విధంగా మరి మనం అడగలుచుకున్నాం. ఈ అభివృద్ధి కోసం మీకు ఈ ప్రభుత్వం మీకు ప్రజలందరూ అవకాశం ఇస్తే మీరు చేస్తున్నది ఏంటి కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల తరఫున ఎప్పుడు కూడా పోరాటాలు చేసి ప్రజారంజన ప్రజలందరికీ మోసం చేయడం అన్నీ కావాలని ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి యువతకి ఇచ్చిన మీ తాలూకా మరి హామీలన్నీ నెరవేర్చకుండా మరి నిరుద్యోగ ప్రజలు చెప్పి అబద్ధం చెప్పారు. మరి అన్యాయం అయిపోయిన నిధులు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల సంక్షేమం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంది. నిరంతరం ప్రజల పట్ల నిలబడుతూ సేవ చేస్తూనే ఉంటాం. ఎన్నో ఒడిదుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం అటు జనసేన, బీజేపీ, టీడీపీ నా 3 పార్టీలు ఏకతాటిగా మూకుమ్మడి దాడి చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మరి ఈరోజు అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈరోజు రాక్షస రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏముందని అందరూ చూస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ మరియు మాజీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 15 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున నాయకుడని అన్నారు. అనంతరం యువత పోరు కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పోరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలు, విద్యార్థులు చెల్లించవలసినటువంటి ఫీజులు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవటం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడే విధంగా కళాశాలలకు వెంటనే ఫీజులు చెల్లించకపోతే కళాశాల నుంచి పిల్లల్ని కూడా పంపించేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలానే వసతి దీవెన, విద్యా దీవెన సంబంధించి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో డేట్ ప్రకారంగా చెల్లింపులు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి 9 మాసాలు పూర్తి చేసుకొని 10వ మాసం కొనసాగుతున్నప్పటికీ కూడా నేటికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి ఫీజుల్ని చెల్లించకపోవటం వలన అనేక రకాలుగా విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకొని అనేక రంగాల్లో విద్యని పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధని విద్యార్థుల పట్ల చూపించకపోవడం నిజంగా అత్యంత దయనీయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా తనకున్నటువంటి విద్యా అర్హతతో, తను సాధించినటువంటి మెరిట్తో మెడిసిన్ చదివించాలనేటువంటి తల్లిదండ్రుల తాలూకా ఆకాంక్షతో 17 కళాశాలల్ని, మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి దాదాపుగా 5 కళాశాలలో ఈరోజు క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మిగిలినటువంటివి దాదాపుగా పూర్తి కావస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పేద విద్యార్థి కూడా ఉన్నత స్థాయి చదువులు చదవడానికి వీలు లేదు, అటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడానికి తను చేస్తున్నటువంటి ఆలోచనలకి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిపేదానికి లేదు. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం పేద విద్యార్థుల పట్ల చిన్నతనం నుంచే పెద్ద స్థాయి చదువుకునే వరకు కూడా పిల్లలకు చెల్లించవలసినటువంటి మంచి పౌష్టికాహారంతో కలిపి మరి ప్రతి కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి వారికి కూడా ఎప్పటికప్పుడు ఫీజు బకాయిల్ని ఏమి ఉంచకుండా చెల్లిస్తూ మరి వసతి దీవెన, విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి సాచురేషన్ మోడ్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు అనేటువంటిది లేకుండా నాకు ఓటు వేయకపోయినటువంటి పిల్లలైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు వేయకపోయినా అందరినీ సమాన దృష్టితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చదివించే బాధ్యతని తీసుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో
ఈరోజు అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు మహిళా సాధికారతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు అన్నారు. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ద్వారా ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు 50 సంవత్సరాల లోపు వరకు ఈ ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. మండల కేంద్రాల్లో త్వరలో ప్రారంభమయ్యే శిక్షణను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల కన్నబాబు, ఇళ్ల అప్పారావు, తూము కొండబాబు, దకారపు కృష్ణ, భగవాన్, దాట్ల కృష్ణరాజు, బొల్లు కొండబాబు, రావురి తాతాజీ, సింగిడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకురాలు మన ఎమ్మెల్యే గారు సత్యప్రభా రాజా గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మధ్యన వారం రోజుల క్రితం మహిళా దినోత్సవం జరుపుకున్నాం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టి మహిళలకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో మన సీఎం గారు స్వయం ఉపాధి పథకం బీసీ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తుపై భరోసా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమానికి మనందరినీ ఇక్కడ మనం కూర్చోవడం జరిగింది. ఈ యొక్క కుట్టు శిక్షణ తరగతులకి ఉండవలసిన నిబంధనలు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల మహిళలు అందరూ కూడా మరి కులంతో పర్లేదు అన్ని కులాల వారు కూడా ఈ కుట్టు మిషన్ కార్యక్రమంలో అందరూ పేరు నోట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోన్ నెంబరు 8వ తారీఖు నుండి మన సచివాలయాల్లో నమోదు చేయించుకుంటే 40 రోజులు, 45 రోజులు, 60 రోజులు, 90 రోజులు ఈ కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధంగా ఉండే మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా అందరికీ తెలియపరిచి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు దీన్ని కొన్ని కారణాల వల్ల అందరికీ తెలుసున్న విషయమే ఈరోజు ఈ కార్యక్రమంలో లేరు. ప్రతి మండలంలో కూడా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పెద్దలందరి మీద, మన నాయకుల మీద పెట్టి కార్యక్రమాన్ని చేయమన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన నాయకులందరికీ కూడా మనం చేస్తున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజల వెన్నంటి ఉండే వారి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ జెండాను వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. అందరూ కూడా జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అనంతరం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో యువత పోరు కార్యక్రమానికి వంగ గీతా విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మోటార్ సైకిళ్లు, కార్లలో భారీగా తరలి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పిఠాపురం కార్యాలయం దగ్గర పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి, మండలాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ఈ 15వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల వెన్నంటే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని వారి ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ఏపీలో ఉన్నా సరే ప్రజల వెన్నంటి నిలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల యొక్క అండదండలతో ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కులం ఎంచకుండా, మతం ఎంచకుండా, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ
పథకాలు అందించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు. ప్రత్యేకంగా ఈ సమాజ అభివృద్ధి కోసం విద్య విషయంలో కానీ ప్రజలందరి ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా పథకాలను కూడా అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది. 15వ సంవత్సరంలో మరి రావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఈరోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం, పోరాటం కోసం ఈరోజు యువత కోరు, ఫీజు కోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన, విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తి వెంటనే అందించాలని, ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని, అదేవిధంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈరోజు పోరుబాటు పట్టడం జరిగింది. కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో, నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు అందరితో కలిసి ఈరోజు కలెక్టరేట్కి నడిచి వెళ్ళి, పాదయాత్రగా వెళ్ళి వారికి వినతి పత్రం పెట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఇవ్వాలంటే ఉంటుంది. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా లెక్కించబడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ చైర్మన్, జాతీయ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసు తెలిపారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో వేములపాటి అజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాసు, చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టిఎస్ఎన్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై వివరాలను తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, ఊట ఆది విష్ణు, బౌరి శెట్టి రాంబాబు, మొరాల శెట్టి సునీల్ కుమార్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, వీరంరెడ్డి అమర్, పినక వెంకట్రావు, తుమ్మలపల్లి చందు, బొజ్జా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా బాగా కవరేజ్ ఇచ్చి ఈ సభ యొక్క దృష్టి అయితేమి, సభ ప్రాంగణం అయితేమి, సెక్యూరిటీ పరంగా మీకు అందరికీ తెలపడం జరుగుతుంది. మీకు ఎక్కడ మీరు పని చేసుకోవడానికి, మీటింగ్ బాగా కవరేజ్ చేసుకోవడానికి మీ అందరి యొక్క మీకు సార్ ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉంటాం. మీకు అక్కడ ప్రాంగణాల్లో కూడా సభా ప్రాంగణం కూడా ప్రజెంటేషన్ ఏంటి కళ్యాణ్ గారికి ఇచ్చినట్టే మేము ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ రూమ్ ఆఫీసర్స్ ఏమైనా అలాట్ చేసే దగ్గర మీడియా వాళ్ళు కూడా చేయాలని నారాయణ గారిని అడిగాను, మాట్లాడాల్సింది. నేను తీసుకున్న ఏంటి ఒక రిప్రజెంటేషన్ ఏంటి, చాలా సింపథెటిక్గా మనం ఎందుకు చేయమండి ఖచ్చితంగా ఇస్తారండి. ఇప్పుడు ఆయన ఒక 6 నెలలు బొమ్మలు కూడా ఏం రిక్వెస్ట్ చేశారంటే, గవర్నమెంట్లోకి వచ్చా కదా నేను గవర్నమెంట్ని మేము మీడియాకంతా కూడా ఒక ఇదిలాగా పెట్టడానికి చూస్తాం. ఎలక్షన్ అప్పుడు చిన్న క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పిఠాపురం మీడియా హాజరయ్యారు. 2 రోజులుగా కాకినాడలో పెట్టిన దుర్గేష్ గారు, అనేక మంది శాసనసభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర శాసన ప్రెస్ మీట్లో పాల్గొన్న పిఠాపురం వాసులందరూ కూడా మేము మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ద్వారా వచ్చి ఈ మీటింగ్ అఖండమైన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జనసేన పార్టీది పిఠాపురంలో జరుపుకోవడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే 11 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందుండి నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయనతో పాటు జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టాలు పడి ఎన్నో కేసులు పెట్టించుకొని మనం తలుచుకున్న ప్రతి ఒక్క ఆవిర్భావ దినోత్సవ సభకి పెట్టుకోవాలంటే అన్ని అడ్డంకులే, అన్ని కష్టాలే. అటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీని ముందుండి నడిపించి ఒక 11 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దిన తర్వాత ఇవాళ మనం
కూటమిలో భాగస్వాములై ఒక ఐతిహాసిక విజయం పొందాం 2024 సార్వత్రిక ఎన్నికల్లో. 100% స్ట్రైక్ రేట్ అని ఏదైతే మాట్లాడుతామో 21 సీట్లకు గాను 21 సీట్లు అవి కూడా కని విని ఎరగని మెజార్టీలతో 90,000, 80,000, 70,000 మెజార్టీలతో, అలాగే 2 ఎంపీ సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ మన దేశంలోనే మోడీ గారి ప్రభుత్వం మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కీలకమైన కూటమి ఎంపీలు తయారైనాయి. అంటే ఎంత విజయం, ఎటువంటి విజయం మనందరం కూడా ఊహించుకోవచ్చు. అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు, ఇప్పుడు దేశంలో ఎంతోమంది రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురం అంటేనే అదొక ఎమోషన్. ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ, మేము ఇక్కడ ఉన్న 2 నెలలు పిఠాపురం ప్రజలతో మమేకమై పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆపేక్షలు, వాళ్ళ మనల్ని మేము ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఇవాళ కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలందరితో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంటూ, సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది. పిఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో అటువంటి పిఠాపురంలో సభ అనగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు, మేము వస్తున్నాము పిఠాపురానికి, మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారని. 8 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వాసులు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు వారు చూపిన అనురాగం, ఆప్యాయత, వారు కూర్చున్నటువంటి అఖండమైనటువంటి ఈ ఘన విజయంతో ఈవేళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు ఎన్డీఏ కూటమిలో మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మాకు నైతికతను, ఈ బలాన్ని చేకూర్చినటువంటి పిఠాపురానికి కృతజ్ఞతాభావంగానే మా అధ్యక్షులు వారు ఇక్కడ ఆవిర్భావ సభ చేయాలని చెప్పి నిర్ణయించారని మేమంతా భావిస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న కోరిక, మనకి సారికి ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చినటువంటి ఈ పిఠాపురాన్ని ఒకసారి చూసిపోదామని. ఆ రకంగానే గత 15 రోజులు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8వ తారీఖు నుంచి కూడా అన్నీ అనుకున్నాయి. రేపు సాయంత్రానికల్లా సభాస్థలి మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి అయిపోతాయని మేము భావిస్తున్నాం. మేమల్లా కోరుకునేదల్లా ఇంత ఆప్యాయతగా వస్తున్న బయట నుంచి వస్తున్న ఈ జన సైనికులందరికీ కూడా చిన్నగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడానికి మేము జన సైనికులు, కార్యకర్తలు, పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం జనసేన అంతా కూడా సమాప్తమైంది. ఏదైతే గత సంవత్సరం అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరిగిందో అదే దివ్య సంవత్సరంలో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడు పట్టాభిషేకం చేశారు. మరి దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి, దాంతోపాటు పిఠాపురం ప్రజల గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ 12వ సభని ఇక్కడే పెట్టారు చిత్రాల్లో. మీ అందరికీ తెలుసు, రోజు మీడియా మూలంగా అంతా తెలుస్తుంది. మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి, ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమ. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓన్ చేసుకుంది, వారి పట్ల ప్రేమను పెంచుకుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నేను కొన్ని వేల మంది చూసిన తర్వాత, ఒక 50 సభల్లో మాట్లాడిన తర్వాత గ్రామ స్థాయిలో వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని ప్రజలే చెప్తున్నాడు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వర్తమాన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం. ఆ ప్రేమకి
రిప్లై ప్రేమగా తిరిగిచ్చే ప్రేమ విధంగా శుక్రవారం సభ జరుగుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరపుల తమ్మయ్య బాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత లింగంపర్తి వరపుల తమ్మయ్య బాబును వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మయ్య బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని, నా మనోభావాలు దెబ్బతినలేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు. మాట్లాడమంటారండి? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేతాల పెదనాన్ని. తను పత్తిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది. నా పేరు రామగోపాల్ అండి, మాది కాకినాడ. వాళ్ళ పెదనాన్ని నేను. మొన్న పత్తిపాడు పిహెచ్సిలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంతా. నేను ఊర్లో లేని వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇందులో మా పాప ప్రమేయం కానీ తమ్మయ్య బాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు. మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పింది తను. ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట. రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పింది. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట. మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇద్దరు తమ్మబాబు గారికి, వారు రావడం జరిగింది. వారు అడిగింది కూడా కరెక్టే. ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది. దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం దెబ్బతినలేదు. మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం. నాకు చాలా కాలం మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు, మేము రిలేషన్స్ కూడా అవుతాం. దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్వేత. నేను సిహెచ్సి ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉండగా ఆర్టీఐ కేసు ఒకటి రావడం అయింది. కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు తాలూకు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయ్యింది. వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది. ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు. అది పేషెంట్ అటెండర్స్ అలాగా బిహేవ్ చేయకూడదు అని ఇబ్బంది కలిగింది. రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నగర పంచాయతీ కౌన్సిలర్ బొద్దిరెడ్డి గోపి తెలిపారు. ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అన్యాయం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 2025 బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు 4,332 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఇప్పటికే 10 కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని, దానిలో భాగంగా అరకు టీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను వ్యాపార రంగంలో భాగస్వామ్యం చేయనుందని, వచ్చే ఉగాదికి P4 అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఒక మహిళగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నియోజకవర్గంలో మహిళలు డ్వాక్రా సంఘాల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, అనంతారపు రాజు, పెండ్ర శ్రీను, సామంతుల గోపి, కోరాడ కృష్ణ, భుగతా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా మహిళా సోదరిమణులకు మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతను ఏ విధంగా అమలు చేస్తుందనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సత్యప్రభారాజా గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఒక మహిళ. ఆమె ఈ 8 నెలల కాలంలో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎటువంటి పట్టు వదలని దీక్షతో ప్రతి సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న నిబద్ధత గురించి మాట్లాడుకుంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా
అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళా పక్షపాత పార్టీగానే తెలుగుదేశం పార్టీ ఉంది. ఆస్తిలో కూడా మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ డ్వాక్రా వ్యవస్థను తీసుకుని రావడం ద్వారా మహిళలను కూడా ఆర్థిక పరిపుష్టి కలగాలనే ఉద్దేశంతో డ్వాక్రా వ్యవస్థని బలోపేతం చేయడం జరిగింది. ఒక ఇంటి స్థలం కానీ లేదంటే గృహ నిర్మాణం కానీ ఏది ఇచ్చినా కానీ మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 2025-26 బడ్జెట్లో దాదాపుగా 4,332 కోట్లు మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా కూడా వనగూరింది కానీ ఏమీ లేదు. మహిళలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి, మహిళలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా కలిసి P4 అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ P4 అనే కొత్త విధానంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా, అంటే మహిళలను కూడా ఈ వ్యాపారాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక కొత్త ఒరవడితో, కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు తిలోదకాలిచ్చి నందున నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు సమక్షంలో సామర్లకోట ప్రసన్నాంజనేయ నగరంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మొదటగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి దౌలూరి సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దౌలూరి దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి పార్టీ కార్యాలయం వద్ద భారీ కేకు మహిళలచే కట్ చేయించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద నుండి దొరబాబు సమక్షంలో మోటార్ సైకిల్ పై ర్యాలీగా ప్రశాంత్ ఆంజనేయ ఆలయం సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించారు. అనంతరం మెహరా కాంప్లెక్స్ స్టేషన్ సెంటర్ మీదుగా కాకినాడ కలెక్టరేట్ కు వెళ్లడం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో శ్రీ పైడి తల్లమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా కోలాటం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సిఐఆర్ మల్లికార్జునరావు, సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, ఎంపీటీసీ పైల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చుక్కరాము నాయుడు, ఉప సర్పంచ్ బండారు రామారావు, పెద్ద చెరువు సంఘ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ సాంస్కృతిక అధికారి ప్రతినిధి పైల రామారావు, వార్డు సభ్యులు పోతల అప్పలనాయుడు, గండి ఈశ్వరరావు, సిరపరపు రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు బండారు శ్రీనివాసరావు, చుక్కనాము, రాజానా సత్యం, సిరపరపు అక్కునాయుడు, పైల జోగినాయుడు, కర్రి సంతోష్, పొడ్డు అచ్చిం నాయుడు, పైల సన్యాసిరావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు మాట్లాడుతూ కనుమరుగవుతున్న కళారూపాలు ఆదరణ కోల్పోయి కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జానపద కళారూపాలలో ఒకటైన కోలాటంను తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్ వారు మహిళలను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో శిక్షణ ఇవ్వడంతో గ్రామాల్లో మహిళలు భక్తి గీతాలను ఆలపిస్తూ కోలాటం ప్రదర్శించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారన్నారు. వీటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా తాము అమ్మవారి పండుగను కోలాటం పోటీలు నిర్వహిస్తూ విజేతలుగా నిలిచిన కోలాటం కళా బృందాలను నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన గ్రామ పెద్దలు చేతుల మీదుగా నగదు పారితోషికం అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి బృందానికి 1000 రూపాయలు ప్రయాణపు ఖర్చులు అందజేసి అభినందించారు. గ్రామంలో శ్రీ పైడిమాంబ ఉత్సవాలకి ఆమోద పోటీకి
చేతనపడకు చేసిన వివిధ గ్రామాలకు చెందిన కోలాటం టీములకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి జడ్జిమెంట్ చేయడానికి ఇచ్చేసిన ప్రముఖులు గురువు గారు పేరు పంతులు గారికి, ప్రసాద్ గారికి, అందుకూరి పంతులు గారికి, అలా ప్రసాద్ గారికి, రామగారి గారికి, వెంకటరమణాథ్ గారికి, మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మన గ్రామ ప్రజలకి, పెద్దలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వేదిమని ధనసాయం చేసిన వాళ్ళు రెడ్డి నాయుడు గారు, వికోనా వార్డులో పరవాడ, మరి ఆయన కూడా గ్రామ తరఫున గుజరాలు తెలియజేసుకుంటూ, మన పరవాడ గ్రామంలో శ్రీ శ్రీ పరితలమ్మ వారు ఉత్సవాలు జరుగుతున్నాయంటే మీ అందరూ సహకారంతో గ్రామస్తులు, గ్రామంలో ఉన్న ప్రజలు, పెద్దలు, మరి యువకులు అందరూ కలిపి సహకారంతో ఈవేళ ఇంత ఉత్సవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు కూడా మరి మన గ్రామంలో ఉత్సవాలు ఉన్నాయి. మరి గ్రామంలో వీధిలో జరుగుతున్న ఘటాలు కానివ్వండి, గరగ కానివ్వండి, నేలవేషాలు కానివ్వండి, అలాగే మరి ఏదైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మరి అవి కూడా ఘనంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి అమ్మవారు మంగళవారం నాడు అమ్మవారి గుడి దగ్గర కూడా అందరూ ఒక క్రమశిక్షణతో దర్శనం చేసుకొని మన గ్రామానికి, మనకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అమ్మవారిని దీవించమని కోరుకుంటూ, అందరూ క్రమశిక్షణతో అందరూ సహకరించి ఒక మంచి వాతావరణాన్ని, మంచి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ, ఏదైతే పైడితలమ్మ అమ్మవారు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి మనసుకి గ్రామం తరఫు ప్రజలు తెలియజేసుకుంటూ నేను సెలవు పరవాడ గ్రామంలో శ్రీ 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 పైడిమాంబ ఉత్సవాలకి ఆహ్వాన పోటీకి చేతనపడకు చేసిన వివిధ గ్రామాలకు చెందిన కోలాటం టీములకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి జడ్జిమెంట్ చేయడానికి ఇచ్చేసిన ప్రముఖులు గురువు గారు పేరు పంతులు గారికి, ప్రసాద్ గారికి, అందుకూరి పంతులు గారికి, అలా ప్రసాద్ గారికి, రామగారి గారికి, వెంకటరమణాథ్ గారికి, మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మన గ్రామ ప్రజలకి, పెద్దలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వేదిమని ధనసాయం చేసిన వాళ్ళు రెడ్డి నాయుడు గారు, వికోనా వార్డులో పరవాడ, మరి ఆయన కూడా గ్రామ తరఫున గుజరాలు తెలియజేసుకుంటూ, మన పరవాడ గ్రామంలో శ్రీ శ్రీ పరితలమ్మ వారు ఉత్సవాలు జరుగుతున్నాయంటే మీ అందరూ సహకారంతో గ్రామస్తులు, గ్రామంలో ఉన్న ప్రజలు, పెద్దలు, మరి యువకులు అందరూ కలిపి సహకారంతో ఈవేళ ఇంత ఉత్సవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు కూడా మరి మన గ్రామంలో ఉత్సవాలు ఉన్నాయి. మరి గ్రామంలో వీధిలో జరుగుతున్న ఘటాలు కానివ్వండి, గరగ కానివ్వండి, నేలవేషాలు కానివ్వండి, అలాగే మరి ఏదైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మరి అవి కూడా ఘనంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి అమ్మవారు మంగళవారం నాడు అమ్మవారి గుడి దగ్గర కూడా అందరూ ఒక క్రమశిక్షణతో దర్శనం చేసుకొని మన గ్రామానికి, మనకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అమ్మవారిని దీవించమని కోరుకుంటూ, అందరూ క్రమశిక్షణతో అందరూ సహకరించి ఒక మంచి వాతావరణాన్ని, మంచి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ,
ఏదైతే పైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి మనసుకి గ్రామం తరపున ప్రజలు తెలియజేసుకుంటూ నేను సెలవు ప్రజా పోరాటాల ద్వారా స్థాపించబడిన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలనపై గలం ఎత్తుతూ ప్రజాపక్షాన్ని నిలబడుతుందని, మరోసారి రాష్ట్రంలో జగన్ నాయకత్వాన్ని నిలబెడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు శపథం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తుని రామ థియేటర్ సెంటర్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో ప్రజా పోరాటం చేస్తామని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ నాయకత్వంపై నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రతిఘటిస్తామన్నారు. కార్యక్రమంలో ఏలూరి బాలు, వైసీపీ పట్టణ అధ్యక్షులు అన్నవరపు శ్రీను, రేలంగి రమణ గౌడ్, కాసే కపిల్, చింతల పండు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం లేకపోయినా సరే అందరూ సమర్థంగా కష్టపడి మళ్ళీ మన అధికారం వచ్చినాక పైన జగన్ గారిని ఇక్కడ రంగాన్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒక్కడిగా మొదలై మరి ఈ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ప్రతి ఊళ్ళోకి, ప్రతి గ్రామంలోకి, ప్రతి వీధిలోకి, ప్రతి వార్డులోకి వెళ్ళింది. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరగకూడదన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ఆయన పరిపాలించడం జరిగింది. దానివల్ల కొంతమంది అర్థం చేసుకోవడం వల్ల మనం ఈరోజు అధికారంలో లేకుండా పోయాం. అయినప్పటికీ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రతి కార్యకర్త కూడా మరి ఇక మీదటైనా 2029 అధికారం కోసం మనం తాపత్రయపడి కష్టపడి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని ఊళ్ళోనూ రాష్ట్రంలోనూ అధికారంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మాజీ మంత్రివర్యులైన దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి దండలు వేసి అలాగే జెండా ఆవిష్కరణ జరగడం, కేక్ కట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14 సంవత్సరాలు పూసుకొని 15వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు 11 నుండి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరపున పాల్గొనేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 19 నుండి 24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇస్తే పేద ప్రజలకు ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడో 5 సంవత్సరాల్లో ఆ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల గురించి పోరాడటం, కాకినాడ ముఖ్యపట్నం అయినట్టు కాకినాడలో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం, స్కూల్ పిల్లలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు చెప్పుకోలేని బాధ. వాళ్ళ గురించి ఫీజు అరేంజ్మెంట్ గురించి ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేటివ్ ఇచ్చి పిల్లల గురించి పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ జై జగన్, జై రాజా. నమస్కారం అండి. ఈరోజు 15వ వసంతంలోకి మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండేషన్ డే సందర్భంగా మా అభిమానులకు అలాగే కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఒక్కడిగా మొదలయ్యి ఈరోజు కోట్లాది మంది కార్యకర్తలు అలాగే అభిమానులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. అందరికీ కూడా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2014 నుంచి 19 మన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే మన కార్యకర్తలు అయితేనే నాయకులైతేనే ఎన్నో ఇబ్బందులు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి 2019లో మన జగనన్నని మనం తీసుకొచ్చాము. అలాగే మన జగనన్న కూడా మనం గర్వపడేలాగా ప్రతి పథకాన్ని ఆయన చెప్పినట్టు కూడా అందించారు. అలాగే ఒక పోలీస్ స్టేషన్ అయితేనేమి, ఒక ఏ వ్యవస్థ అయినా కూడా ఎంతో నీతిగా జరిగేది. పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీగా ఉంటాయి, మనం ఎవరిని ఇబ్బంది పడలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మనం చూడలేదు. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో లెక్కగా ఉంది. మన కార్యకర్తల మీద అయితేనేమి, మన నాయకుల మీద అయితేనేమి, అలాగే వాళ్ళ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మనం బాగా చూస్తూనే ఉన్నాము.
ప్రజలు ఇదందరూ కూడా గమనిస్తున్నారు. మనందరం మళ్ళీ సమిష్టిగా కృషి చేసి ఇదివరకు ఒక లెక్క ఇప్పుడు లెక్క తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు అయితేనేమి, అలాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయితేనేమి 2029లో మనందరం సమిష్టిగా కృషి చేసి మన జగనన్నని గెలిపించుకుందాం. అలాగే ఇక్కడ మన రాజాగారిని గెలిపించుకొని వడ్డీతో సహా అందరికీ మనం ఇచ్చేద్దామని నేను తెలియజేసుకుంటున్నాను. మన కార్యకర్తల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మనలో మనం చెప్పుకొని సాల్వ్ చేసుకుందాం. అలాగే బయట వారు మనల్ని ఇబ్బంది పెడితే మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఆ ఇబ్బంది మేమందరం ఉన్నామని వాళ్ళ తోడుగా ఉండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము. మళ్ళీ మన జగనన్నని రాజాగారిని గెలిపించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఐడీసీ మాజీ చైర్మన్ 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేజెక్కించుకున్న సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో అట్టర్ ఫెయిల్యూర్ అయిందని, ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోనక ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడిందని, ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రూప్ 2 యువత రోడ్డు ఎక్కారని అన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాలన కొరకు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ ఐడీసీ మాజీ చైర్మన్ 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల, జైన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, పశ్చిమ కార్పొరేటర్లు షేక్ రెహమాన్ తునిసా, ఎరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండి ఇర్ఫాన్, పడిగపాటి చైతన్యరెడ్డి, బాపతి కోటిరెడ్డి, గోదావరి గంగా బాబు, సిరంశెట్టి పూర్ణ, యలకల చలపతిరావు, ఇన్ఛార్జీలు తంగల రామచంద్రరావు, బంకా విజయ, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్, బొందిలి నరేంద్ర సింగ్, రాష్ట్ర నాయకులు షేక్ హయాత్, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పార్టీ మరియు అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ సందర్భంగా 14వ సంవత్సరం పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాదు ప్రజలందరూ ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నారు. అబద్ధాలతో, మోసాలతో అధికారం చేజిక్కించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే అట్టర్ ఫెయిల్యూర్ అయి ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు నోచుకోక ప్రజలందరూ కూడా ఈ రోజున బయటికి రావడం అనేది జరుగుతూ ఉంది. అటు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి యువత కావచ్చు, మరి ఈ రోజున ఏ ఒక్కళ్ళు బయటికి రావట్లేదు అనేది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మా ఓటు 20 పోయిందని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. 29లో ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాట్లు ఏవి జరగకుండా మరి అంత గొప్ప నాయకుడి ప్రభుత్వాన్ని ఇక మీద ఎన్నడూ పోగొట్టుకోకూడదని చెప్పని ప్రజలందరూ ఆలోచిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమం పిలుపుతో విజయవాడలో కదం తొక్కిన యువత. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు దూసుకు వస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు. సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి బాటలు వేయాలన్న కమిషనర్. 39.42 కోట్ల రూపాయలు వసూలు లక్ష్యం కాగా ఇంతవరకు 18 కోట్ల రూపాయలు వసూలు చేశామని వివరించిన శివకుమార్. సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలను ఆర్థిక సహకారం కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న బిజాపురం మాజీ ఎమ్మెల్యే. గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన వర్మ. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.